ఆయన సీనియర్ మంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. అలాంటి సీనియర్ నేతను ఇబ్బంది పెట్టేలా ఆయనకు తెలియకుండానే నిర్ణయాలు జరుగుతున్నాయా? దాంతో ఆయన మనస్తాపానికి గురయ్యారా? ఆ విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పి ఆవేదన చెందుతున్నారా? రేవంత్ రెడ్డి కేబినెట్ లో రోజుకో మంత్రి అలకపాన్పు ఎక్కుతున్నారు. సీనియర్ మంత్రి, జూనియర్ మంత్రి అనే పంచాయతీ నుంచి మొదలుకుని అధికారుల ఆధిపత్యం దాకా పలు అంశాల్లో మంత్రులు అసంతృప్తి చెందడం ఈ మధ్యన మరీ ఎక్కువైపోయిందని సమాచారం. మంత్రి అడ్లూరికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య అనుచిత వ్యాఖ్యల గొడవ సద్దుమణిగిందని అనుకునేలోపు మరొక సమస్య ముందుకొస్తోందని సచివాలయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గత కొన్ని నెలలుగా అవమానాలు ఎదురవుతున్నాయని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు సహచర మంత్రులతో స్నేహపూర్వకంగా ఉంటున్నప్పటికీ ఎవరితో ఎలాంటి తగాదాలు లేకపోయినప్పటికీ ఆయనకు సమస్యలు ఎదురవుతున్నాయని సమాచారం. తనకు తెలియకుండానే తన శాఖలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యపరుస్తున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న దిల్ రాజు, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియకుండానే ఈ మధ్యన కొన్ని కార్యక్రమాలు చేశారని, దానిపై మంత్రి ఆగ్రహంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ఒక నాయకుడు సైతం పరిధులు దాటి వ్యవహరిస్తున్నారని, దానిపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రోడ్లు, భవనాల శాఖ విషయాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలగజేసుకుంటున్నారని, అది కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నచ్చడం లేదనే చర్చ జరుగుతోంది. తన శాఖలో మరో మంత్రి పెత్తనం ఏంటి అని ఆయన బహిరంగంగా ప్రశ్నించకపోయినప్పటికీ సన్నిహితుల వద్ద మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారని సమాచారం. ఒకవైపు అధికారుల నుంచి పూర్తి స్థాయిలో సహకారం లేకపోవడం, మరొక వైపు కొంతమంది సహచర మంత్రుల తీరు సరిగా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయా సమస్యలను పరిష్కరించడానికి సిద్ధమైనట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే పంచాయతీ పెట్టి క్లారిటీ తీసుకుంటారని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అలర్ట్ అయి మంత్రులతో సమావేశం పెట్టి అందరూ చెప్పేది విని ఆయా మంత్రుల సమస్యల్ని వెంటనే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పొన్నం వర్సెస్ అడ్లూరి ఎపిసోడ్ లాంటిది మరొకటి తలెత్తే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.